బేసన్ హల్వా ఆర్ శనగపిండి హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కాజు బాదాం మన ఇష్టం, ఏవైనా గీలో ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో గీ కొంచెం ఎక్కువే పడుతుంది. గీ వేసి అందులో ఒక వాటర్ గ్లాస్ శనగపిండి వేస్తున్నాము. సో దీన్ని బాగా ఫ్రై చేయాలి గీలో, మరీ బ్లాక్ కాకుండా అది ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి, కలుపుతూ ఉండాలి. దీని తర్వాత కొంచెం డ్రై అనిపించింది, ఇంకొంచెం గీ వేసుకున్నాము. సో ఒక గ్లాస్ వాటర్, అదే ఏ మెజర్మెంట్తో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే మెజర్మెంట్ గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేడి చేద్దాము సైమల్టేనియస్గా సైడ్కి. సో ఇలా కలుపుతూ ఉంటే అది ముద్దలాగా అవుతుంది, లైట్గా గీ బయటకు వస్తున్నట్టు కొంచెం ముద్దలా అవుతుంది. సో శనగపిండి వేగినట్టు మనకు కొంచెం స్మెల్ కూడా తెలుస్తుంది, ఆ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం వేడి చేసుకున్న వాటర్ ఇందులో పోసుకోవాలి. పోసి లమ్స్ ఫామ్ కాకుండా కలుపుతుండాలి దాన్ని. సో ఇలా కలుపుతూ ఉంటుంటే వాటర్ ఇవ్వకపోతే అయితే మళ్ళీ ఇదంతా దగ్గరకు అవుతుంది, అలాగే కలుపుతూ ఉండాలి. సో ఇలా మొత్తము దగ్గరకు అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఆ టెక్స్చర్ అనేది ఫీల్ కావచ్చు అలా కలుపుతూ ఉంటే. సో శనగపిండి అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది మనం కలుపుతూ ఉంటే. సో అలా అయ్యే వరకు కలుపుతుండాలి. సో ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చిన తర్వాత సేమ్ ఏ మెజర్మెంట్తో అయితే మనము పిండి వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ మెజర్మెంట్తో 1 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. సో 1 గ్లాస్ శనగపిండికి 1 గ్లాస్ వాటర్, అలాగే 1 గ్లాస్ షుగర్. ముందు శనగపిండిని నెయ్యిలో బాగా ఫ్రై చేసాం కదా, బాగా ఫ్రై చేసి ముద్ద అయిన తర్వాతే మనము వేడి వాటర్ వేసుకున్నాము. ఆ వాటర్ కూడా మొత్తం దగ్గరకు వచ్చి మళ్ళీ పిండి దగ్గరికి ముద్దలా అయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ షుగర్లో కూడా ఇది బాగా ఫ్రై అయ్యి మళ్ళీ అది ముద్దలా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ కరగడానికి బాగానే టైం పడుతుంది. అది కరిగే టైంలోకి ఇది కొంచెం గట్టిగా డ్రైగా అనిపిస్తుంది. సో ఇంకొంచెం గీ వేసుకున్నాము. కొంచెం తిని చూస్తే తెలుస్తుంది షుగర్ క్రిస్టల్స్ అవి మెల్ట్ అయ్యాయా లేదా అని. సో అది కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. ఫైనల్లీ షుగర్ అయితే మెల్ట్ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్కి గీ రాసుకొని పెట్టుకోవాలి, గీ స్ప్రెడ్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆ షుగర్ మెల్ట్ చేసిన శనగపిండి ఉంది కదా, అది డైరెక్ట్గా స్టవ్ మీద నుండి అలాగే తీసుకొని ఈ ప్లేట్లో వేసుకోవాలి. అండ్ దాన్ని స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా. మనకు వేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా ప్లెయిన్ సర్ఫేస్ ఉన్న దాంతో మనము అలా దాన్ని స్ప్రెడ్ చేస్తుండాలి. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ప్లెయిన్గా, నీట్గా. సో ఇలా స్ప్రెడ్ చేసి అయితే పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఒక నైఫ్కి గీ స్ప్రెడ్ చేసి ఆ నైఫ్తో మన ఇష్టమున్న షేప్స్లో కట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ డైమండ్ షేప్లో అయితే బాగుంటుంది. సో ఇలా అయితే మేము షేప్స్ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వీటి మీద మనకి ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. సో ఇలా కాజు బాదంతో మనము అన్ని డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వీటి మీద గసాలు అలా జస్ట్ ఊరికి అలా స్ప్రింకిల్ చేసుకుంటే అది టేస్ట్ యాడ్ అవుతుంది కొంచెం. సో అలా లైట్గా స్ప్రింకిల్ చేసేసుకోండి వాటి మీద. అండ్ ఇష్టం ఉంటే డ్రై కొబ్బరి తురుము కూడా ఇలా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు వీటి మీద. అండ్ ఇవన్నీ చల్లారిన తర్వాత ఇవన్నీ సపరేట్ చేసి పెట్టుకోవడమే. సో శనగపిండి హల్వా రెడీ. సో ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ఆ పీసెస్ బయటికి తీసేసుకోవచ్చు.
చల్లారిన తర్వాత తీస్తే ఈజీగా వస్తాయి. అంతే, శనగపిండి హల్వా రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది బట్ ఈజీగా చేసుకోవచ్చు.